మనతోలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 2000 కోట్ల రూపాయల భూదందా చేసిరట. 2000 కోట్ల రూపాయలు. చూడురే, లేనోడేమో లేక చేస్తే ఇటువంటి లంగా బయటవైగాళ్ళకు కోట్ల రూపాయలు అంటే అసలు లెక్కే లేదు. 2000 కోట్ల రూపాయల భూమిని గుంజుకూరంట. ఏడైది దుండిగల్ గౌడపల్లి దుండిగల్ గౌడపల్లి మధ్యలో ఓఆర్ఆర్ వెంబడి 102 ఎకరాలలో సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్కి అనుమతించిన సీలింగ్ భూమి. ఇంకా చూడు ఎంత పెద్దగా ఇచ్చారు. మరి ఎవరు చేయొచ్చు ఇది? సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఓఆర్ఆర్ పొడవున 100 ఎకరాలు సొంతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే భారీ కుంభకోణం చేసినట. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు రాస్తందుకు పేపర్లకు భయంగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పిండు అంతేగాని మరి ఆయన పేరు ఎందుకు రాయారంటే రాయారు. పీకుడు మంత్రులు కదా వీళ్ళంతా. ఇసొంటోళ్ళ పేర్లని కొద్దిగా అంతా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. మరి ఈ సీక్రెట్ మెయింటైన్ చేసి ఏం చేద్దామనుకుంటారు? ఇలా కాకుండా ఇంకా 4 రోజులకైతే తెలుస్తుంది కదా. అదే పేదోళ్ళ పేరు అయితే పక్క ఇద్దేది అప్పుడే. అదే పేదోళ్ళ పేరు అయితే పక్క ఆయన పేరు, వాళ్ళ అయ్య పేరు, వాళ్ళ తాత ముత్తాత పేరు పెట్టి ఆధార్ కార్డు పక్క పోయింటి ఎదురు పోదురు. 2000 ఎకరాల 2000 కోట్ల రూపాయల భూదందా చేసిరంటే సిగ్గు శరం లజ్జ లేని రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఖద్దరు బట్టలు వేసుకొని మంచిగా హూందాగా తిరుగుతురు కొంతమంది. సీలింగ్ భూమిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ కుంభకోణం. ఓఆర్ఆర్ పొడవున 100 ఎకరాల సొంతం. దుండిగల్ గౌడపల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం. 40 ఎకరాల ప్రభుత్వ భూమి, 60 ఎకరాల సీలింగు. గత ప్రభుత్వంలో మొదలు ఈ సర్కారులో సహకారం. సిగ్గు నాది ఈ సర్కారంలో గత ప్రభుత్వం వాళ్ళకు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు లజ్జ సిగ్గు లేదన్న సంగతి అందరికీ ఎరికే. ఇంకో గాలబాడలే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పోతు పెద్దలు చెప్తారు. ఏరకటువంటి సిగ్గు లేదు, ఎత్తిపోస్తాను సిగ్గు లేదు అన్నట్టు ఉంది. చూస్తోళ్ళకి మాకు వచ్చింది ఏందన్నట్టు ఇప్పుడు సామెత అది. కానీ ఈడ చూస్తేందుకు జనాలు ఎట్ట ఊకుంటారు చెప్పురి. సిగ్గి లజ్జ ఏమి లేనట్టుంది వీళ్ళకు. ఏం చెప్పారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందల ఏడ అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో మొత్తం లెక్కలతో సహా మొత్తం బయట పెడతా బిడ్డ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ మీ అందు చూస్తా అన్నారు. ఏటిక కూడా వీగలేకపోయారు. 2 ఏళ్ళు దగ్గర పడే. ఏం చేసిర్రు చెప్పు? రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన కానించి ఏం చేసిర్రు? క్లియర్గా ఇచ్చింది కదా 2000 కోట్ల రూపాయల భూదందాన్ని. ఇదైతే అబద్ధం కాదు కదా. మరి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి? మరి వీళ్ళని ఏటికన్నా వీక్తావా? పీకవు. వాళ్ళ దాంట్లో చేసిపోయిరు. వీళ్ళైతే చదువుకపోతురు, నుక్కపోతురు ముందలకే. జర్రనన్న జనాల సొమ్ము తింటేందుకు సిగ్గి శరం లజ్జ తప్పిన లోలు ఈ భారతదేశం మొత్తంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న కొంతమంది, అందరు నన్ను కొంతమంది లీడర్లు ఏక నెంబర్ ఉన్నారు. అందులో మాత్రం బీఆర్ఎస్లు మాత్రం ఇంకా ముందంజలనే ఉంటారు. చెప్తారు మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలే, ఎలాంటి అక్రమాలు జరగలే, ఎలాంటి భూదోపిడి జరగలే అని సిగ్గు తప్పిన పనికి మాలిన నీతి మాలిన మాటలు మాట్లాడుతందుకు ఏక నెంబర్ ఉంటారు. మరి ఎక్కడిది భూమి? అంతా ప్రభుత్వ భూమే. ఇదంతా ప్రభుత్వ భూమిని మలుచుకోవాలి. విల్లాలు మంచి మంచి వెంచర్లు వేసుకోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి, హోటల్ కట్టుకోవాలి, విలాసవంతంగా వాళ్ళు బతకాలి. పేదోడు మాత్రం పేదోనిగానే ఉండాలి. ఇది ఇలా రాజకీయం. సిగ్గు తప్పిన చేతలు అంటే ఇలా గత ప్రభుత్వంతో మొదలు ఈ సర్కారులో గత ప్రభుత్వంలో మొదలైనవి ఈ సర్కారుతో సహకారంతో ముందలు పోతున్నాయి. 22 నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి. సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న సీసీఎల్ఏ ఫైమాను ఉల్లంఘించిన ఖాతరు చేయాలని రెవెన్యూ. 4 వారాల్లో రిజిస్ట్రేషన్లు. ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ కోసం అదే ఎమ్మెల్యే కుమారుడు అంట. ఎమ్మెల్యే కుమారుడు అంటే కానీ కృష్ణారెడ్డి వాళ్ళు ఉండే కదా. నేనైతే గాయనే అనుకుంటున్నా. ఆయన కుమారుని సంగతి కూడా ఆ మధ్యలో అందరికీ ఇరుకున్నాం వచ్చేటే. మరి గింత పెద్ద అవినీతి చేస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు చెప్పురు. మరి ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తారు, ఏం చేయరు? నీకింత నాకింత జనాలు ఎటన్నా పోని. మళ్ళా పత్తిత్తు మాటలు మాట్లాడాలి. మా ప్రభుత్వం మొత్తం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేమో రేవంత్ రెడ్డి అంటాడు. మాది బంగారు తెలంగాణ మేము సాధిస్తామని ఆయన చెప్పిండు. ఆయన చేసినా గిని చేసినా ఇద్దరు పొత్తుల జనాలను ఎత్తిలా చేయి పెడతాను తప్పితే ఇంకేమైనా ఉందా చెప్పు వీళ్ళకు? ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం పట్నం చుట్టూ మొత్తం భూములు మొత్తం ఈ రాజకీయ నాయకులే. అందులో ఏక నెంబరు ఈ బీఆర్ఎస్ వాళ్ళే, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వాళ్ళే ఉంటాయి. ఇంకోళ్ళు వాళ్ళు ఉంటాయా అంటే బీజేపీలో కూడా ఉంటాయి. బీజేపీలు కూడా అమ్మో వీళ్ళని తీసుమారు నిలిచిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళకి ఏమైనా మాకు రావాల్సిన కాంట్రాక్ట్లు, మాకు రావాల్సిన ఏమంటారు కమిషన్ మా జీవన పడితే ఎటన్నా పోని. ఎలక్షన్లో మాత్రం లేని కథలు పడుకుంటా మేము శుద్ధ పూసలం, మేము పత్తిత్తలం అని చెప్పుకుంటారు. అవునా కాదా ప్రజలారా? రేవంత్ రెడ్డికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, గట్టిగా మాట్లాడాలంటే, సిగ్గుశరం ఉంటే
ఈ 2,000 కోట్ల భూదంద ఎవడోడు చేసిండో మీరు మనుషులే అయితే కొనబోయి లోపలేసి ఉపాయం చేసి ఆ భూమిని మొత్తం తీసుకొచ్చి ప్రజలకు మంచిగా ఉపాయం చేయాలి. గట్ట నిజంగా మగపిల్లగాళ్ళు అంటారు, లేకపోతే అటు ఇటు కాకుండా పోతారు. చూసినారు ఏది మన ఏమంటారు అమర్పేట కాంచి మొదలుకుంటే ఈ ఆంధ్ర భాష దాకా అక్కడక్కడ ఉంటారు, పొద్దుక బ్యాటరీలు కొడతారు. ఇంకో గట్టే అనుకుంటారు మరి మిమ్మల్ని కూడా. వాళ్ళన్న వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తారు, మీ వృత్తికి మీరు న్యాయం చేస్తేనేనట్టే. అవునా కాదా ప్రజలారా?